ఇక ఇప్పుడు చెప్పబోయేది మన జగనాల్ సార్ ముచ్చట. చాలా రోజుల తర్వాత మైక్ ముందరకు వచ్చి మస్తు స్పీచ్ ఇచ్చిండు మన జగనన్న. పబ్లిక్ లలో జోష్ తీసుకొచ్చిండు, కార్యకర్తలలో ఒక ఊపును నింపే ప్రయత్నం చేసిండు మన జగనన్న. మరి ఇంతకు ఈ జగనన్న స్పీచ్లలో ఏం మాట్లాడిండు, ఎవరితో మాట్లాడిండో తెలవాలంటే ఈ వార్త పురాగా మీరు తెలుసుకోవాల్సిందే. ఇక మొత్తానికైతే కష్టపడి అధికారం చేత దిక్కించుకొని 151 సీట్లకు స్వీప్ అవుట్ చేసినటువంటి మన జగనాల్ సార్ ఉన్నట్టుండి 2 అంకెల నెంబర్ కు పరిమితం అయిపోయి పత్తానికి అధికారం కాదు కదా, 10 పచ్చ హోదా కూడా లేకుండా అవమాన భారంతో లక్షల మందిని శాసించే దగ్గర నుంచి నాకు కనీసం 10 పచ్చ హోదా అన్న ఈయుండ్రయ్య అని చెప్పి బతిమాలుకునే స్టేజ్ లకు పోయిండు మన జగనాల్ సారు. ఇంకా అంతనే కాదు, చట్టసభలలో పోయి ప్రత్యర్థులను పరిశీలించాల్సింది పోయి అప్పుడు దాకా సైలెంట్ ఉంటున్నాడు మన జగనన్న. మరి ఇప్పుడు ఉన్నట్టుండి జగనన్న ముచ్చట ఏమయ్యారంటే, ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటా అని చెప్పి నాతో చెప్పలేదు, కడప కార్పొరేటర్లు ఉంటారు కదా వాళ్ళతోటి చెప్పిండు అయ్యా. పార్టీ మారిన కార్పొరేటర్లను వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. ఇడుపుల పాయల గెస్ట్ హౌస్ ల కడప మున్సిపల్ కార్పొరేటర్లతోనే ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యిండు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా 4 నెలల కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని చెప్పి కార్పొరేటర్లు టీడీపీ వైపు పోతున్నారు అనుకుంటా ప్రశ్నలే వేసుకుంటా వచ్చింది. ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటా అని నేను మాట ఇస్తున్నా. మీకేమైనా సమస్యలుంటే నన్ను కలువుండ్రి, నేను చెప్తా, మీ సమస్యలకు సొల్యూషన్ నేను ఇస్తా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతనే కాకుండా కడపలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా కడప ఎంపీ వైఎస్ అవినాష్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి జనత గట్టిగానే చెప్పిండు అయ్యా. గతంలో నన్ను 16 నెలలు జైల్లో పెట్టిల్లు, ఆనాడు నా భార్య మస్తు ఇబ్బంది పడ్డది నాకు బెయిల్ ఇప్పియనీకే. ఆనాడు మా ఫ్యామిలీ మొత్తం పడ్డ బాధను కార్పొరేటర్లకు వైఎస్ వివరణ ఇచ్చుకుంటూ వచ్చిండు, వాళ్లకు జగనన్న బాధను చెప్పుకుంటూ వచ్చిండు. ఈ భూ ప్రపంచం మీద నేను పడ్డ బాధలు ఇంకెవరు పడి ఉండరని కూడా చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా. కొంతమంది స్వార్థం కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసం, స్వప్రయోజనాల కోసం పార్టీ మారొచ్చు, కానీ మీరు పార్టీ మారాల్సిన అవసరం ఉండదని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పిండు. మనం ఖచ్చితంగా మళ్ళా అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాం. నేను సీఎం అయితే మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు సీఎం అయినట్లే. మళ్ళొకపారి యాది పెట్టుకోండి, పార్టీలు మారాల్సిన అవసరం మనకు లేదు. ఉన్నదాంటనే కష్టపడదాం, ప్రత్యర్థులను ఎండగడదాం, ప్రజల దగ్గర సవ్యంగా పాలన జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం. ఏ హామీలు ఇచ్చైతే అధికారంలోకి వచ్చిల్లో అలా హామీలను ఎండగడదాం. ఎన్ని నెరవేర్చిల్లు, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని జరగాల్సి ఉన్నాయి, పబ్లిక్ తరపున మనం పోరాడదాం. రాబోయే రోజుల్లో వచ్చేటి అన్ని మంచి రోజులే అని ఇక ఈ తీరుగా జగన్మోహన్ రెడ్డి సారు మాట్లాడే స్పీచ్ ఇన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబరుచుకున్నాయి జగనన్న స్పీచ్ చూసి. అబ్బబ్బబ్బబ్బా, జగనన్న అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి స్పీచ్ వినక అన్న నోట్లకేంచి ఎన్ని రోజులైతున్నది, ఎన్ని ఏళ్ళైతున్నది, ఎన్ని నెలలైతున్నాయి అని చెప్పి పక్కకు వచ్చి పక్కన నవ్వబట్టిండ్రు. అయ్యా జగన్మోహన్ రెడ్డి సారు, ఇప్పుడు నేనున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని చెప్పి మంచిగానే చెప్తున్నావు, కానీ ఇటువంటి సమస్యలు బాగానే చెప్పుకోనికే పబ్లిక్ మన తానకు వచ్చినప్పుడు మనం పరదాలు కట్టుకొని తిరిగినావయ్యా. ఆ రోజులను మర్చిపోయినావా? మనం పబ్లిక్ కు కరెక్ట్ గా సర్వీస్ చేసి ఉంటే ఈ రోజు మన పరిస్థితి ఇట్లుండేది కాదు. 11 సీట్లకు మనం పరిమితం అయ్యి 2 అంకెలనే ముచ్చటకు మనం సిగ్గుతోటి తల వంచుకునేటోళ్ళం కాదు. 3 అంకెల నెంబర్ నుంచి 2 అంకెలకు దిగినమంటేనే పబ్లిక్ మనకు వ్యతిరేకం చేసిండ్రు ఎందుకనేది మనకు మనం ఆలోచన చేసుకోవాలి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే ఎప్పుడో మనం పుస్తకాలల్లో ఆళ్ళేళ్ళు చెప్పంగా వినడమే తప్ప కళ్ళారా చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి బరాబర్ చూస్తుంటే ప్రాక్టికల్ గానే మాకు ఇది నిజమే కదా అని అనిపిస్తున్నది సార్ అని చెప్పి పక్కకు వచ్చి పక్కన నవ్వబట్టినరట జగనన్న చెప్పిన ముచ్చట్లు ఇన్నోళ్ళు. సరే, మొత్తానికి ఏదైతేనే ఉన్నది, జగనన్న మాత్రం ఒక స్పీచ్ తోటి కార్యకర్తలలో ఒక జోష్నైతే నింపిండని చెప్పాలి. కనీసం జగనన్న ప్రత్యర్థులను 10 పచ్చ పోళ్లను ప్రశ్నించకపోయినా అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి కార్యకర్తలలో జోష్ గీతీరుగా పెంచితే చాలని అంటున్నారు ఈ ముచ్చటెరికైనటువంటి అక్కడ కొంతమంది పబ్లిక్.